పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ చట్టసభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమె చర్చలు జరిపినట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో భేటీ కానున్నట్లు తెలుస్తుంది. స్టార్ లింక్ సేవలపై ఆయనతో చర్చించే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్వప్న, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇతరత్ర అధికారులు అమెరికాకి డిఫెన్స్ సెక్రటరీగా ప్రస్తుతము అంటే రక్షణ అధికారిలో వన్ ఆఫ్ ద కీలక అధికారిగా ఉన్న రామస్వామితో కూడా భేటీ అవనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తోని కూడా ఆయన భేటీ అవనున్నారు. అయితే ఈ భేటీకి చాలా ప్రాధాన్యత కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2023 జూలైలోనే అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడు కూడా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ని కలిశారు. అయితే 2024 ఏప్రిల్లో కూడా ఎలక్షన్ కోడ్ సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇలా టెస్లాకి చెందిన పలువురు నేతలు ఇక్కడ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని కలిసి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంతలోకి ఎలాన్ మస్క్ టెస్లా కార్లు రాబోతున్నాయనేది కూడా అప్పట్లో అధికారికంగా మంత్రి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అఫీషియల్ గా కూడా ఒక అనౌన్స్ చేశారు. పేషి నుండి ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాల కోసము టెస్లా టీం కూడా 2022 నుండే అన్వేషణ మొదలు పెట్టింది. అయితే తెలంగాణ పరిశ్రమ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు కూడా అప్పట్లో పోయిన సంవత్సరం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు కోసము ఎలాన్ మస్క్ టీం తో చర్చలు జరుపుతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అని కూడా చెప్పారు. డిసెంబర్ 2023 నుంచి ఈ విషయంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాము. ఇందులో భాగంగానే ఇండియాలో టెస్లా పెట్టుబడులను కూడా ట్రాక్ చేస్తున్నాము. టెస్లాను తెలంగాణ తీసుకొచ్చేందుకు గత కొంతకాలంగా కృషి చేస్తున్నామని కూడా చెప్పారు. ఇలాగే దీంతో పాటు టెస్లా తో మా టీం చర్చలు జరుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణకు టెస్లా తెచ్చే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. అయితే తెలంగాణలో పరిశ్రమలకు ఫ్రెండ్లీ పాలసీ ఉంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రూపొందించిన ప్రోగ్రెసివ్ ఫ్యూచరిస్టిక్ ఇది కూడా ఒక హబ్ గా కూడా హైదరాబాద్ ఉంటుంది అని కూడా ఆయన ప్రకటించారు ఎక్స్ వేదికగా. అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా ఏంటంటే నాట్ ఓన్లీ తెలంగాణనే కాకుండా అంటే ప్రోగ్రెసివ్ ఫ్యూచరిస్టిక్ విజన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టెస్లా వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణలో పనిచేసేందుకు సిద్ధంగా అనుగుణంగా పర్మిషన్ వ్యవస్థ ఉందని కూడా ఆయన చెప్పారు. అయితే ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇవ్వడం అనేది కూడా నిజంగానే పెద్ద విషయము. ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు టెస్లా ఎక్కడ ప్లాంట్ పెడితే అక్కడ అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే అందులో భాగంగానే చాలా రాష్ట్రాలు కూడా టెస్లాను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ రేస్ లో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ అలాగే తమిళనాడు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే యూజువల్ గా ఇండియాతో పోలిస్తే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాసెస్ కానీ మిగతా ఇతరత్ర ఖర్చులు కానీ అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఉదాహరణ 500 ఎకరాలు లేకపోతే 1000 ఎకరాలు ఇస్తే ఇక్కడ ల్యాండ్ ఎగ్జామ్షన్స్ ఉంటుంది. అలాగే కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఇస్తుంది. కంపారిటివ్లీ మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో మ్యాన్ పవర్ అలాగే మ్యాన్ పవర్ చీఫ్ తో పాటు రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో ఎలాన్ మస్క్ టీము దేనిని ఎంచుకుంటుందా అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈవీ సెగ్మెంట్ ఇప్పటికే ఇండియాలో కూడా సూపర్ డిమాండ్ ఉంది. ఇక ఇండియాలోకి వస్తే ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే కేంద్రం కూడా తన పాలసీలు మార్చుకుంటూ వస్తుండడం కూడా ఒక పాజిటివ్ పాయింట్. అంతేకాదు టెస్లా ఎంట్రీతో ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే అంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో మరింత కూడా పోటీ పెరుగుతుంది. అయితే ఇండియాలో ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీలలో ఏడాదికి 5 లక్షల కార్లు తయారు చేయాలని కూడా టెస్లా భావిస్తుంది. వీటిని ప్రధానంగా ఇండో పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేసే ప్రాంతాల్లో మార్కెట్ ను విస్తరించేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తుంది. అయితే ఇండియాలో తయారయ్యే టెస్లా కార్ల ప్రారంభ ధర అంటే బేస్
బేసిక్ మోడల్ ప్రైస్ 20 లక్షల్లో ఉంటుంది. 20 నుంచి 60 లక్షల వరకు ఉంటుంది. అంటే మోడల్ బట్టి అలాగే హై ఎండ్ బట్టి కూడా ఉంటుంది. అయితే ప్రాథమిక ధర మాత్రం 20 లక్షలుగా ఉంటుంది. దీనికి ట్యాక్సెస్ అన్ని కలిపి సుమారుగా 25 నుంచి 30 లక్షలు కూడా వెళ్ళవచ్చు. అయితే ఈ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత్ ను ఒక ప్రధాన ఎగుమతి కేంద్రంగా చేసుకోవాలని కూడా భావిస్తుంది. ఇప్పటికే చైనాలో దీనికి ఫ్యాక్టరీలు ఉన్నాయి. అమెరికా తర్వాత అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఉంది. అయితే చైనా తర్వాత భారత్ ను ప్రత్యామ్నాయంగా కూడా టెస్లా చూస్తుంది. ఇక్కడ ప్రభుత్వ సహకారంతో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ముందుగా అనుకున్నట్టు మనం 2023లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు ఎలాన్ మస్క్ తో ప్రత్యేక భేటీ అయ్యారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని కూడా ఆహ్వానించారు. ఈ సమావేశం అనంతరం కూడా ఎలాన్ మస్క్ కూడా మాట్లాడారు. తాము ఖచ్చితంగా భారత్ కు వస్తామని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్లాన్ ను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అయితే ప్లేస్ ను ఖరారు చేసే పనిలో తమ అధికారులు ఉన్నారని, సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని కూడా అన్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ లో బ్రాండ్ ప్రారంభమవుతుంది అని కూడా 2023లో ఒక ఆప్టమిస్టిక్ మైండ్ సెట్ తో ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లాంఛనాలు పూర్తి చేస్తామని కూడా చెప్పారు. అలాగే ఇండియాలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు కూడా 2023లోనే ఇలాన్ మస్క్ స్పష్టం చేశారు. టెస్లా అధికారులతో పాటు అలాగే 23 మే నెలలో కూడా సమావేశమయ్యారు. అయితే మళ్ళీ కూడా ఇప్పుడు తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తుండడం కూడా ప్రస్తుతం ఇటు డొనాల్డ్ ట్రంప్ తో పాటు అలాగే ఇలాన్ మస్క్ కూడా కలవనున్నారు. ఇలాన్ మస్క్ కూడా ఇప్పుడు ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడుగా కూడా వెలుగుతున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా ఇలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ తోనే ఉన్నారు. సో ఇలాన్ మస్క్ ఇప్పుడు ఒక కీలక వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. క్యాపిటలిస్ట్లలో అమెరికాలో ఉండే క్యాపిటలిస్ట్లలో ఇలాన్ మస్క్ అనే వ్యక్తి ఇప్పుడు కీలక వ్యక్తి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ కూడా కలవబోతున్నారు. దీంతో పాటు ఇటు నాసా అధికారులతో పాటు అలాగే రక్షణ విభాగానికి చెందిన అధికారులతో కూడా ప్రత్యేకంగా ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జయశంకర్ తో పాటు అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సమావేశం అవనున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇలాన్ మస్క్ తో భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి మనము. స్వప్న.